మన బాలయ్య బాబు గారు డాకు మహారాజ్ డల్లాస్ లో మొదలు పెడుతున్నారు, ఎట్లా అనిపిస్తుంది? నిజంగా డాకు మహారాజ్ డల్లాస్ పెట్టడానికి కారణం ఏంటంటే నిజంగా ఇప్పుడు చూడండి, ఇప్పుడు చాలా సినిమాలు వచ్చినాయి. మన పుష్ప చూస్తాం బీఆర్ లో పెట్టారు, కానీ ఇక్కడ బాలయ్య బాబు బాబులకే బాబు జై బాలయ్య కాబట్టి డల్లాస్ పెట్టిన ప్రోగ్రామ్ ప్రీ రిలీజ్ అక్కడ జరిగిపోతుంది. ఇక్కడ కొట్టే సౌండ్ అక్కడ వినిపిస్తున్నాడు, అక్కడ కొట్టబోతున్నాడు, అక్కడ కొట్టే సౌండ్ ప్రపంచాన్ని చూడబోతుంది. బాలయ్య బాబు కొట్టబోయే దెబ్బ ఊరా మాస్ దెబ్బ, దీన్ని ఎవ్వడు ఆపలేడు, తుఫాన్ రాబోతుంది అన్న. నిజంగా డాకు మహారాజ్ గొప్పతనం ఏంటంటే బాబీ యొక్క డైరెక్షన్, తాను డైరెక్షన్ ఎలా చేస్తాడో నిజంగా అసలు జగమెరిగిన సత్యం అది. తన యొక్క డైరెక్షన్ ప్రజలు చాలా బాగా, అంటే సొసైటీకి సంబంధించిన సీన్స్ ఉంటాయి అంట, సొసైటీ సంబంధించిన మ్యాటర్ తనలో ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ మెయిన్ ప్లేస్ అంటే బాబీ ఆయన ఒక సంక్రాంతి రాబోతుంది కాబట్టి బాబీ సంక్రాంతి సెంటిమెంట్ తనకు వర్కౌట్ అవుతుంది ప్రతిసారి కూడా. సో బాబీ ఒక ఎత్తు అంటే మనకి ఇతర తమ్మని ఉన్నాడు కాబట్టి ఈసారి మాత్రం చాలా చాలా ఒక పెద్ద మాస్ చూడబోతున్న ఫీల్ గానిది. ఈ ప్రోగ్రామ్ డల్లాస్ లో ఉంటే మాత్రం ఈ మాత్రం చాలా మాకు చాలా హ్యాపీ ఫీల్ అయినాం. ఈసారి చాలా హ్యాపీగా ఉండబోతున్నాం. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి మన 2 years బ్యాక్ వీరయ్య గారితో చిరంజీవి గారితో వచ్చారు, ఇప్పుడు బాలయ్య బాబు గారితో వస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది అన్న? నిజంగా ఉన్నాను కదన్నా, చిరంజీవి అంటే ఒక స్టైల్, ఒక గ్రేస్, ఒక డాన్స్, నిజంగా అంటే అది బాగా ఒక జోన్ చాలా నచ్చుతుంది అన్న. అన్ని జోనర్లకు బాగా నచ్చేది అంటే మాస్ కాబట్టి. సో మాస్ కరెక్ట్ ప్లేస్ ఎవరైనా అవును కదా మన తెలుగు ఇండస్ట్రీలో, మాస్ అంటేనే బాలయ్య బాబు అంటేనే మాస్. సో నిజంగా తను గాడ్ ఆఫ్ మాసెస్ అంటారు కాబట్టి సో కరెక్ట్ గా ల్యాండ్ అయిన ఫీలింగ్ అవుతుంది. సో బాబీ నిజంగా తన హ్యాట్స్ చెప్పొచ్చు అన్న. మేము ఒక టీచర్ చూసాం, నిజంగా చాలా క్రేజీ అనిపించింది. బాలబాబుని ఇంత అప్డేటెడ్ గా, ఇంత అవుట్ స్టాండింగ్ గా, ఇంత ఫ్రెష్ గా ఎప్పుడు చూడలేదు, చాలా అప్డేట్, చాలా చాలా బాగా నచ్చింది. చాలా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అనిపించబోతుంది. ఒక డైలాగ్ ఆడుతున్న డాకు మహారాజ్ అనే పదం ఆడుతుంటే గూస్బంప్స్ వచ్చినాయి బాగా. నిజంగా ప్రతి ఒక్క బాలబాబు ఫ్యాన్, ప్రతి ఒక్క నందమూరి ఫ్యాన్ కూడా చాలా మంది కాలర్ గెలిచారు. చాలా మంచిగా ఉండబోతుంది సినిమా. ఓకే, సంక్రాంతికి ఇంకా మంచి దమ్ బిర్యానీ పిలవచ్చు అంటారా? మాస్ దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, మసాలా దమ్ బిర్యానీ చెప్పొచ్చు. ఓకే భయ్యా, థ్యాంక్ యూ.